అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ సంచలన నిర్ణయాలతో వార్తల్లో ఉంటున్నారు. తాజాగా మరో కీలక ఆదేశాలతో ఆశ్చర్యపరిచారు. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మూడో ప్రపంచ దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశాల పౌరుల వల్లే అమెరికాలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత అధ్యక్షుడు జో బైడెన్ నిద్రమత్తులో ఒక్క సంతకం చేసి ఇలాంటి వారిని వేల మందిని అమెరికాలోకి రానిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వల్ల అమెరికాలోని పశ్చిమ దేశాల సంస్కృతి నాశనమవుతోందని నిందించారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డు దళ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు ఇటీవల కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ తాజాగా తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా లోపభూయిష్టమైన వలస విధానాల వల్ల వాటి ఫలితాలను అనుభవించలేకపోతున్నామని చెప్పారు. అందువల్ల మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపేస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు ఏమాత్రం ఉపయోగపడిన వారిని, అమెరికాను ప్రేమించిన వారిని దేశం నుంచి తరిమేస్తామన్నారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దాలంటే తిరోగమన వలసలే మార్గమని ట్రంప్ అన్నారు. కాగా ట్రంప్ నోట వచ్చిన మూడో ప్రపంచ దేశాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ పదం ఎలా వచ్చింది, అలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఆ దేశాలేంటి అనేది హాట్ టాపిక్గా మారింది. దీని గురించి తెలుసుకోవాలంటే 1960 దశకంలోకి వెళ్ళాలి. అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ సమయంలో వాటికి మద్దతుగా నిలిచిన దేశాలను గుర్తించేందుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే భావన మొదలైంది. మొదటి ప్రపంచ దేశాల్లో అమెరికా, నాటో మిత్ర దేశాలు, పశ్చిమ యూరోపియన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నాయి. కమ్యూనిస్టు సోవియట్ యూనియన్, తూర్పు యూరోపియన్ మిత్ర దేశాలు, క్యూబా, చైనా వంటివి రెండో ప్రపంచ దేశాలుగా ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధంలో తటస్థంగా ఉండి అలీన విధానాన్ని పాటించిన దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పేర్కొనేవారు. ఇందులో ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాకు చెందిన అభివృద్ధి చెందని దేశాలే ఉన్నాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత మూడో ప్రపంచం అనే పదం వాడుకలో లేకుండా పోయింది. ప్రస్తుతం దీనికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. పేద, అభివృద్ధి చెందని దేశాలుగా అప్పట్లో పేర్కొన్నప్పటికీ ఇప్పుడు ఆ పదాలతో పిలవడం లేదు. ఆర్థికంగా వెనుకబడిన దేశాలను తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా ఐక్యరాజ్య సమితి వ్యవహరిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అలీన విధానాన్ని పాటించిన భారత్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ను థర్డ్ వరల్డ్ కంట్రీగా పేర్కొనే అవకాశం లేదు.